తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సెక్రటేరియట్ను మొదట సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభం చేయాలనుకున్నారు. 2 ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ ప్రారంభోత్సవం గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపారు. వారి నుంచి వచ్చిన ప్రతిస్పందన ఆశాజనకంగా లేకపోవడంతో ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. తదుపరి తేదీని తిరిగి ప్రకటించడం జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17వ తేదీన అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న నూతన సచివాలయాన్ని ప్రారంభోత్సవం చేసేందుకు ఈ నెల 17వ తేదీన ముందస్తుగా ముహూర్తం ఖరారు చేశారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అధికారికంగా తెలిపాయి. తదుపరి తేదీని ప్రకటిస్తామని చెప్పాయి. అయితే ముఖ్యంగా పలు కోణాల్లో ఈ సెక్రటేరియట్ నిర్మాణం ప్రారంభోత్సవ వేడుకల్ని వాయిదా వేసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అనేక అత్యాధునిక హంగులతో దాదాపు 600 కోట్ల ప్రాజెక్టు 600 కోట్లతో ప్రారంభించిన ఈ సచివాలయ నిర్మాణ పనులు ఇప్పటికే 1000 కోట్లు దాటింది. ఇంకా దాదాపు 1500 కోట్లు కూడా ఈ నిర్మాణానికి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజల సౌలభ్య రీత్యా అధికారులు, సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది, అధికారులు కూడా అందరూ ఒకే చోట ఉండి రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినాక ఈ నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈ నూతన సచివాలయ నిర్మాణానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కూడా పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ఇప్పటికే. అయితే తాజాగా నూతన సచివాలయంపై అనేక రాజకీయ విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఓవైపు అనేక సంక్షేమ పథకాలు, ఇట్లా నిరుద్యోగ సమస్య ఇవన్నీ పరిష్కారం కాకుండా ప్రగతి భవన్ కట్టుకున్నాడు, ఇప్పుడు సెక్రటేరియట్కి నిర్మిస్తున్నాడు. అసలు సెక్రటేరియట్కి రాని ముఖ్యమంత్రికి సెక్రటేరియట్ ఎందుకని కూడా కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి. తాజాగా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజునే నూతన సచివాలయం ప్రారంభించాలని చెప్పి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా హైకోర్టులో పిలువేయటం, ఆయన డిమాండ్ చేయడం లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. అయితే ఈ సెక్రటేరియట్ నిర్మాణ పనులు తేదీ ప్రకటించిన తర్వాతనే మధ్యలో షార్ట్ సర్క్యూట్ వల్ల, ఇతర కారణాల వల్ల మంటలు వచ్చి పెద్ద ఎత్తున గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6th ఫ్లోర్ వరకు పెద్ద ఎత్తున మంటలు రావడంతో కూడా ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై రాజకీయ విమర్శలు కూడా ఎదుర్కొంది. దాన్ని మసిబూసి మారడికాయ చేసేందుకు ఆ ప్రమాదాన్ని ప్రభుత్వం చూస్తుందని చెప్పి, అయితే సంబంధిత రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం అది చిన్న సంఘటన మాత్రమే, దాన్ని ఎలాంటి చిలువలు పలువలు చేయాల్సిన అవసరం లేదని కూడా తెలుస్తూ ఉంది. అయితే మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంబంధిత మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు అధికారులకు కూడా చివాట్లు పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. పేల్చేయాలని చెప్పి దాన్ని చెప్పడం, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పడం, ఇటు ప్రగతి భవన్ పైన ఇప్పుడు నూతనంగా నిర్మాణం జరుగుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ నిర్మాణం పైన రాజకీయ విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం. మరోవైపు హైదరాబాద్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రస్తుతం నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర ఎన్నికల సంఘం అధికారితో మాట్లాడి సంప్రదించిన నేపథ్యంలోనే ఈ నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకను వాయిదా వేస్తున్నాము. అదేవిధంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. దానికి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్న ఇప్పటికీ ఢిల్లీ, పంజాబ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రుల్ని, పలువురు ముఖ్య నేతలు కూడా పిలిచి భారీ బహిరంగ సభ నిర్వహించి హైదరాబాద్ వేదికగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బీఆర్ఎస్ పార్టీ రేపు భవిష్యత్తులో రావాల్సిన ఆవశ్యకతను కూడా వివరించేందుకు సభ పెట్టాడు. ఆ సభను కూడా వాయిదా వేశారు. కేవలం ఆ రోజు కేసీఆర్ పుట్టినరోజు వేడుకల వరకు మాత్రమే పరిమితం అవుతారని చెప్పి తెలుస్తూ ఉంది. ఏదో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, అంతకుముందు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, మరోవైపు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించడం, ఈ విధంగా ఏప్రిల్ 14న అంబేద్కర్ పేరు పెట్టారు కాబట్టి ఏప్రిల్ 14నే అంబేద్కర్ జయంతి రోజే ప్రారంభించాలని చెప్పడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇవన్నీ పరిణామాలు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వాయిదాలు పాడటానికి అనుకున్నప్పటికీ కూడా కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం
ఏర్పడి ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి కూడా ప్రతి అడుగు వేసే ముందు కానీ ప్రతి బయటికి వెళ్ళే ముందు కానీ ఖచ్చితంగా ఆయన పక్కా ముహూర్తాలతో ముందుకెళ్తాడు. కాబట్టి మొన్న మంటలు వచ్చిన నేపథ్యంలోనే ఈ ముహూర్తమే కొంత అచ్చిరాలేదని చెప్పి కలిసి రాలేదని చెప్పి నేపథ్యంలోనే మరో ముహూర్తానికి ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ ప్రారంభోత్సవం మాత్రం ఉగాది వరకు ఉంటుందా, నిజంగానే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజే ఉంటుందనేది మాత్రం ప్రభుత్వం అధికారికంగా తెలియాల్సిందే. విఘ్నేశ్వరరావు.